నమస్కారం అండి. నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాన్ అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989వ సంవత్సరంలో గిన్నిస్ రికార్డు అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం అండి. మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుకపట్నం అమ్మవారి పుట్టినది. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుని దంపతులకు సిట్టిబలిలో వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారు. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారి ఇల్లండి. ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. పతే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన అంటే ఇప్పుడు మండల వ్యవస్థ బదులు అప్పట్లో పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. మరి సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తానన్నారు. చనిపోయిన పక్షులు లక్షించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 యందు విజయం సాధించి ఆనాడు అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందన చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో చూడండి, ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా ఇక్కడ, ఆ చోట అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండం ఏర్పాటు చేస్తే ఆనాడు అగ్నిగుండానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిదిరించి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత వరకు తిమ్మమ్మ మర్రిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అక్కడ అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్టుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిగురించి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మ మర్రిమాన్. ప్రజెంట్ ఈ చెట్టు ఇప్పుడు 9 ఎకర్స్ ఉందండి, 9 ఎకరాలు. ప్రధానమైన చెట్టు మొదలంటే ఆ గోపురమే మొదలకు సాక్ష్యం. ఒరిజినల్ చెట్టు ఇప్పటికి 90 సంవత్సరాల మన చెట్టుకి చెట్టుకు పంచులు సేద్వారి పడిపోయింది. మొదలుకు గుర్తుగా అలా గోపురం. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే ఈ మహావృక్షం మీద పక్షులు కూడి కట్టాయి, కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి. మరి ఎక్కడ కలిసి రాత్రి ప్రొద్దున పక్షులు చెట్టు మీద నిద్రిస్తాయి. ఒక మంచి వరం, సంతానం, వివాహం అమ్మవారికి ప్రార్థించి రుచుమడి చేసుకొని పూజారిచ్చిన ముడుపు చెట్టు కడతారు. ఏడాది తెలుసుకునే సంతానం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు పక్షులు ఇక్కడ ఎందుకు మనలో ఆశ్చర్యపరుస్తున్నాయంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోసి తన పతిభక్తిని చాటుకున్నారు చూడండి. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తున్నాయి. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఇప్పుడు ఈ చెట్టును మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్కు చెట్టును కేటాయించారు. వారి యొక్క సంరక్షణ, చెట్టు అభివృద్ధి, గుడి ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ఓవర్తో వచ్చిన పర్యాటకులు ఇచ్చిన స్వచ్ఛంద విరాళాల చేత ఆలయాభివృద్ధి కార్యక్రమాలు, నిత్య పూజలు, ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.